ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. నవంబర్ 21. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 5వ అధ్యాయమందు మనము చూచినది ఏమనగా, మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయుటలో వివిధమైన కార్యములు జరగవలెను. 4వ విషయం ఏమనగా, 6వ వచనమందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభువు చెప్పుచున్నాడు. అనేక మంది దేవుని వెతుకుచున్నామని చెప్పుదురు గాని అది వాస్తవము కాదు. తమ కొరకు ఏదో వెతుకుచున్నారు. వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయుటకు సిద్ధపడుదురు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14లను బట్టి చూడగా, అనేక మంది విశ్వాసులు సంవత్సరముల కొలది ఆత్మీయముగా పసిబిడ్డలై ఉన్నారు. అట్టి వారిని నీవు కూడా చూడగలవు. అట్టివారు కష్టములు, శ్రమలు, బాధలు, దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేయుదురు. అనేక పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా ఇట్టివారే. పరీక్షలు జరుగునప్పుడు, ఓ ప్రభువా, నన్ను కృతార్థుని చేయుము, కృతార్థుడనైతే నీకు 5 రూపాయలు ఇచ్చేదను, తప్పిపోతే మట్టుకు 2 నెలల వరకు ఏ కూడికకు వెళ్ళను. ఏదో అవసరము, ఆరోగ్యము లేక మరి వేరే దాని కొరకో ప్రార్థన చేయుదురు. దేవుడు ఏ నీతిని గూర్చి బోధించుచున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు గలవారు బహు కొద్ది మందియే. మన క్రైస్తవ జీవిత ప్రారంభములో ఏవేవో కోరుదుము. సూచనలు, అద్భుతములు కావలెనని కొందరు. ఏదో ఒక దివ్యకాంతి నా గదిలో కనబడిన ఎడల నేను చాలా ధన్యుడు నగుదునని నేను తలంచుచుంటిని. ప్రభువా, నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపుమని ప్రార్థన చేసి తిని, ప్రతి రాత్రి అట్టి వెలుగును చూచిన ఎడల నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ. దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయుచుంటిని. ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుచుండగా మందకాంతితో ఒక వెలుగు నా గదిలో పడెను. ఆ కాంతిని అధికము చేయమని ప్రార్థించి కండ్లు తెరవగా అది ఎక్కువైనట్లే కనబడెను. మరింత తేజవంతముగా చేసి నా గదంతయు ప్రకాశించినట్లు గావించు ప్రభువా అని తిరిగి ప్రార్థించి తిని, కొంతసేపైన పిమ్మట నా కిటికీ తెరిచి తిని, నా గదిలో పడిన వెలుగు వెన్నెల గాని మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.